కరీంనగర్లో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. కవితకు మంత్రి గంకుల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఆడబిడ్డలో ఆత్మస్థైర్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల్లో తెలంగాణ ప్రభుత్వం 33% రిజర్వేషన్లు అమలు చేస్తుందని గుర్తు చేశారు. వడ్డీ లేని రుణాలు, అభయహస్తం త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఇన్నాళ్లు ఇంటికి పరిమితమై కదా అని కొద్దిగా అల్కగా తీసుకుంటారు మన, అంతేగాని మన మీద ప్రేమ లేక కాదు. అమ్మ కదా భూదేవి లాగా సహనంతోనే ఉంటదిలే అనుకుంటారు. అది ఇయ్యాలట అలవాటు కాదు కదా. భూమి పుట్టినప్పటి నుంచి ఇదే అలవాటు ఉన్నది. ఏంది, మనం ఇంట్లో ఉంటాం, వంట చేస్తాం, కుటుంబాన్ని చూసుకుంటాం కాబట్టి ఉంటదిలే, మా అమ్మ ఎక్కడికి పోతుంది, మా ఆవిడ ఎక్కడికి పోతుంది అనేటటువంటి ఒక ఆలోచన. అది ప్రేమతో కూడినటువంటి ఆలోచనే. కాకపోతే ఇవాళ అవకాశాలు పెరిగినాయి.